హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే లాస్ట్ టైము దిల్సుఖ్ నగర్ అయితే వెళ్ళామని చెప్పాను కదా. సో అక్కడైతే ఇలా ఉందండి క్రౌడ్. నేను ఎందుకు వెళ్ళాను అంటే మా చిన్ని హనీ ఉంది కదా, హనీ బేబీ కోసం అయితే టిక్ టాక్స్ అట్లాంటివి ఏమైనా తీసుకుందాం, ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళాను. అండ్ వెళ్ళి నేను తీసుకుంది ఏం లేదండి, జస్ట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను చిన్న ప్లక్కర్స్ ఉంటాయి కదా, హెయిర్ ముందుకు వచ్చేస్తుంది. సో తన కోసం అయితే అవి తీసుకున్నాను అనమాట. అవి తీసుకుని అయితే మేము రిటర్న్ అయిపోయాము. వెళ్ళడానికి మాకు ఒక 10 మినిట్స్ పట్టిందండి, రిటర్న్ రావడానికి మాకు 20 మినిట్స్ పట్టిందనమాట. ఓన్లీ ఆ 2 మాత్రమే తీసుకుందామని వెళ్ళాను. ఇంకేమైనా బాగుంటే టిక్ టాక్స్ అట్లాంటివి తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇంకేమీ తీసుకోకుండా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. బట్ ఇంకేమైనా తీసుకోవాలన్నా ఆ ఛాన్స్ అయితే మనకు ఉండదండి, ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ ఆ తర్వాత రిటర్న్ అయిపోతూ మా అన్నయ్య అయితే అంతకుముందు మమ్మల్ని ఫిష్ అడిగాడు. సో ఆ ఫిష్ తీసుకుందామని అయితే మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి ఫిష్ స్టోర్కి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం చాలా దూరమేనండి మాకు, బట్ మేము వెళ్ళిన షాపింగ్కి ఈ ఫిష్ ఉన్న షాప్కి ఈ ఎక్వేరియంస్ ఉన్నాయి కదా చాలా దగ్గర అనమాట. సో అక్కడైతే నాకు మంచిగా కనిపించింది. ఒక 2 ఫిషెస్ అయితే తీసుకున్నాను. నాకు ఒక్కొక్కటి వచ్చేసి నాకు 20 రూపీస్ అనేది పడింది. సో నేనైతే 2 ఫిషెస్ తీసుకున్నాను. అండ్ మా కన్నయ్య అయితే మీకు తెలుసు కదా ఊరైతే వెళ్ళాడు. ముందు రోజు అయితే నేను వచ్చాను అన్నమాట ఈ స్టోర్కి. సో అక్కడైతే చాలా బాగున్నాయి, కానీ కలెక్షన్ అనేది చాలా తక్కువగా ఉందండి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి తక్కువగా ఉన్నా కానీ. అండ్ మా హనీగాడ్ అయితే వాటిని పట్టుకోవడానికి మాత్రం మస్తుగా ట్రై చేస్తుంది, బట్ అవి లోపల ఉన్నాయి కదా బ్రతికిపోయినాయి, లేదంటే వాటిని పట్టుకొని పిసికేసేది. చాలా క్యూట్గా ఉన్నాయండి ఫిష్లు మాత్రం. అండ్ నేనైతే నాకు ఇష్టమే కానీ వాటిని కేర్ తీసుకోవడం అనేది తీసుకుంటాను, బట్ వాటిని తీసి మా కన్నయ్య ఎంతసేపు బయటకు తీసి వాటిని పట్టుకోవడం, వాటిని టచ్ చేస్తూ వాటితో అంటే వాటిని బయటకు తీసామనుకో వాటర్లో నుంచి అవి గిలగిలా కొట్టుకుంటాయి కదండి. సో అదేంటో దీనికి అవేటో నవ్వుతున్నట్లుగా అవి ఈయనకి రెస్పాండ్ అవుతున్నట్టుగా ఫీల్ అయ్యి వాటిని అయితే పిసికేస్తూ ఉంటాడండి. అందుకని నేనైతే ఓన్లీ 2 ఫిషెస్ మాత్రమే తీసుకున్నాను. అవి కూడా చాలా చిన్నవి తీసుకున్నాను అనమాట. మోలీ ఫిష్ అట్లా ఉంటాయి కదా, సో అట్లాంటివి అయితే తీసుకున్నాను. ఇక్కడ చూశారు కదా ఆ ఎక్వేరియంస్లో పెట్టడానికి ఎక్విప్మెంట్స్ అన్నీ చాలా చిన్నగా చాలా అందంగా ఉన్నాయండి. అండ్ అలానే మేమైతే ఇట్లాంటివి ఏమీ తీసుకోలేదు, జస్ట్ ఫిషెస్ తీసుకున్నాము. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా రిటర్న్ అయిపోయామని చెప్పాను కదా, అట్లా రిటర్న్ అయ్యామో లేదో వర్షం అయితే ఒక రేంజ్లో వచ్చేసిందండి. వర్షం స్టార్ట్ అయిందని చెప్పేసి అయితే మేము అదే వర్క్ ఉందని చెప్పాను కదా షార్ట్ వీడియోలో, ఇంకా అలా ఆ షాప్ దగ్గర అయితే నుంచున్నాము. బాగా వర్షం వస్తుందని ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఎటు వర్షం వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం చిల్ అవుదాంలే అని చెప్పేసి అయితే మేము టీ తీసుకున్నామండి. అండ్ కాఫీ టైం అన్నాను కదా, సో మంచిగా తీసుకొని అట్లా తాగి ఒక 1/2 అవర్ పట్టిందండి మాకు వర్షం ఆగడానికి. ఆ 1/2 అవర్లోనే అసలు వర్షానికి వాటర్ అయితే ఫుల్గా వచ్చేసినాయి రోడ్లపైకి. చాలా అంటే చాలా కష్టపడ్డాం అనమాట, స్లోగా వచ్చి చాలా టైం పట్టేసింది. అండ్ అలానే మాతో పాటు మా హనీగాడు కూడా ఉన్నాడు కదా, తనైతే పైన కవర్ అనేది తీసేస్తున్నాడు, నాప్కిన్ అనేది కప్పుకోకుండా తనైతే రిమూవ్ చేసేస్తుందండి బయట చూడడానికి, వర్షపు చినుకులకి ఆడుకోవడానికి. తనైతే ఫస్ట్ టైం అనమాట అట్లా వర్షంలో. అండ్ నాకైతే చాలా భయం వేసింది తనని బయటికి తీసుకెళ్ళడం కదా, సో అందుకని అలానే తనైతే అట్లా ఎంజాయ్ చేస్తుంది. చూసారు కదండి వాటర్ ఎట్లా వస్తున్నాయో. మాది కొంచెం సేఫ్ సైడ్లోనే ఉంటుంది, ఇక్కడ డౌన్లో ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ప్రాబ్లం అండి. నేను కళ్ళతో ఫస్ట్ టైం చూసాను అనమాట. అండ్ ఒకసారి మా హనీ బర్త్డేకి అయితే మా అత్తయ్య వాళ్ళు అండ్ అమ్మ వాళ్ళు అందరం కలిసి షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇలానే దిల్సుఖ్ నగర్ సైడ్ అయితే వచ్చాము. అప్పుడైతే చాలా భయం వేసిందండి, ఫుల్ వాటర్ అనమాట. ఇంకా ఇలా రాకుండా క్యాబ్ అయితే బుక్ చేసుకుని రిటర్న్ అయిపోయాము. అప్పుడు అంతేనండి, ఇప్పుడు కూడా అంతేను. అండ్ అప్పుడు ఇంకా చాలా భయం వేసింది, అసలు మనుషుల్ని అటు ఇటు కదలనివ్వకుండా ఒక 1 అవర్ అట్లానే కంటిన్యూషన్ స్టార్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదండి వర్షము. అట్లా సడన్గా అయితే వస్తుంది. బట్ బై లక్ ఏంటంటే మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇన్ కేస్ పక్కా అంటే మాకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట స్కూలు, అక్కడికి వెళ్ళినా కానీ మేము అంబ్రెల్లా అనేది కన్ఫర్మ్గా తీసుకువెళ్తున్నాము. ఎందుకంటే కిడ్స్ కదండి, ఇప్పుడు అసలే అందరికీ కోల్డ్ అండ్ కాఫ్ వస్తుంది అండ్ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. అలానే ఎక్కువ కాఫ్ వస్తుంది పిల్లలకి, సో అందుకని చెప్పేసి. అండ్ అలానే ఈ నెక్స్ట్ డే ఇదంటే బిఫోర్ డే అండి, దసరాకి ముందు రోజు. అండ్ దసరాకి ముందు రోజు అని చెప్పాను కదా, ఆ నెక్స్ట్ డేనే మా కన్నయ్య వాళ్ళు అయితే వచ్చేసారనమాట. ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అక్కడైతే దుర్గమ్మను పెట్టారు. నేను వెళ్ళానండి, ఆ వీడియోస్ నేను నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. అండ్ అలానే మా కన్నయ్యని తీసుకుని అయితే మా నాన్న వచ్చారని చెప్పాను కదా ఫెస్టివల్ డే.
అండ్ ఇంకా హాలిడేస్ ఉన్నాయండి అక్కడ ఉంచడానికి. మా హస్బెండ్కి ఏమో లీవ్స్ లేవు ఇక, సో అందుకని మా నాన్న అయితే తీసుకురమ్మన్నాం అనమాట. తనైతే తీసుకువచ్చారు కానీ నేనైతే వీడియోస్ ఏం తీయలేదండి. ఇక ఫెస్టివల్ బిజీలో ఉన్నాను. తర్వాత మా హిమాంశు, మా హనీ చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసుకోవడానికి ఉన్నా కానీ మమ్మీ కావాల్సిందేనండి హనీకి. హనీ మాత్రం బాగా విసిగిచ్చేస్తూ ఉంటుంది. పూజ చేసుకొని లేదు ఏం లేదండి, జస్ట్ ఏదో అట్లా లైట్గా చేసుకున్నాను అనమాట అమ్మవారికి. అండ్ అలానే సాటర్డే కూడా వచ్చింది కదా, సాటర్డే రోజు అయితే నేను మంచిగా స్వామివారికి కూడా నేను శనివారం అయితే పూజ చేసుకున్నాను. బట్ ఆ టైంలో మా నాన్న మా హస్బెండ్ ఉండడం వల్ల ఇద్దరిని చూసుకున్నారు. బట్ హనీ అయితే వస్తూనే ఉందండి. సో ఇక అట్లయితే అయిపోయిందనమాట. నేను వీడియోస్ అనేది తీయలేకపోయాను. అండ్ కనీసం వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా నాకు అంతకుముందు కూడా ఎడిట్ చేయడానికి కూడా నాకు టైం లేకుండే. సో ఇప్పుడైతే ఎందుకు ఇట్లా చేస్తున్నానంటే మా కన్నయ్య అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, సో నేనైతే ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను అనమాట. ఫ్రీగా అంటే టైం టేకన్ అనమాట. ఏదైనా వర్క్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇట్లా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ వర్క్ వచ్చేసి నేను కిడ్స్ ఉన్నప్పుడు లేకపోతే ఎవరైనా హెల్ప్ చేసేటప్పుడు ఇంకా అట్లా అయితే చేస్తూ ఉంటానన్నమాట. అట్లనే ఇక నాన్న కూడా ఊరి నుంచి వస్తూ అత్తయ్య మావయ్య నా కోసం అయితే మా సిస్టర్ది మ్యారేజ్ అంటే శ్రీమంతం అనమాట. సో తను పంపించిన సరవుడు కానీ స్వీట్స్ కానీ అన్ని వీడియోస్ మంచిగా తీసుకుందాంలే అనుకున్నాను. బట్ నాకైతే టైం అనేది సేవ్ అవ్వలేదండి. ఇంకా అలా అయిపోయింది. అండ్ అసలు ఈ వీక్లో నేను మొబైల్ పట్టుకున్నదే లేదండి. జస్ట్ షార్ట్ వీడియోస్ తీయడానికి కూడా చాలా కష్టంగా అనిపించేసింది. ఎందుకో ఏమో మా కన్నయ్య కొంచెం బాగా ఇరిటేట్ చేసేసాడు. సో అందుకని అయితే తీయలేకపోయాను. అలానే వ్యూస్ కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈరోజు నుంచి అయితే మళ్ళీ ఇంకా పెడుతూ ఉందాంలే అనుకుంటున్నాను. మరి ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు. టైం టేకెన్ కదండి, కొంచెం అంటే ఇంకా బిజీగా ఉంటున్నాను. అలానే నాన్న కూడా వెళ్ళిపోయారనమాట. సో 4 days అయితే ఉన్నారు. 4 days అయితే ఉండి వెళ్ళిపోయారనమాట. అండ్ హిమాంశు కూడా స్కూల్కి వెళ్తున్నాడు. అండ్ కొంచెం టైం ఉన్నా ఆ టైంకి ఏదో ఒక వర్క్ అనేది అసైన్ చేసుకోవడం సరిపోతుంది. అండ్ అలానే మాటల్లో చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియోస్ వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్లోనే దుర్గమ్మ తల్లి నిమజ్జనానికి వెళ్తూ ఉంటే అలా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ అయితే క్యాప్చర్ చేశారనమాట. చాలా అందంగా బాగుంది కదా. సో మీరు కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పేసి అయితే చక్కగా ఈ క్లిప్ కూడా యాడ్ చేశానండి. ఇవి వచ్చేసి 1 day అయితే కాదు, ఈ వీడియో మొత్తం కంప్లీట్గా 1 week దండి. అంటే October 1st నుంచి క్యాప్చర్ చేసినవి అలా మొత్తం యాడ్ చేసి అయితే ఒక లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్కరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే ఇక్కడ చూసారు కదా హుస్సేన్ సాగర్ అనమాట. ఇది చాలా బాగుంది కదా చూడడానికి. అమ్మవార్లు అయితే మంచిగా ఈ నవరాత్రులకి పూజలు అందుకుని అయితే హ్యాపీగా విసర్జనానికి అయితే వెళ్ళిపోతున్నారనమాట. మా హస్బెండ్ అక్కడికి వెళ్ళారని చెప్పాను కదా, హుస్సేన్ సాగర్కి అయితే వెళ్ళారంట వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. ఇక్కడ సచివాలయం కూడా మనకు కనిపిస్తూ ఉందండి బ్యాక్ సైడ్. చాలా బాగుంది కదా. అండ్ తెలియని వాళ్ళకైతే నాకు కూడా ఫస్ట్ టైం అట్లానే అనిపించింది. ఏటి చూసినా ఒకేలా ఉండేది. అండ్ మనం బిర్లా మందిర్కి వెళ్తాం కదా, సో అక్కడైతే మనకి వ్యూ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. ఇవన్నీ చూసిన ఒక ఎత్తు అయితే మనం బిర్లా మందిర్కి పైకి ఎక్కేసి మనం చూస్తే చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. పగల కన్నా నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. అలా మా చిన్ని కన్నా ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు హెవీ వర్క్ ఎందుకు అయిపోతుందంటే మా హనీ పాప జస్ట్ నిలబడుతుందండి ఆమె నడవడానికి. మా కన్నయ్య ఏం చేస్తున్నాడంటే తను ఎత్తుకోవడము లేదంటే సడన్గా వదిలేయడము, తను జారిపోతుంటే అట్లా చేస్తూ ఉన్నాడు. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం అనేది నాకు స్టార్ట్ అయిపోయిందనమాట. అంతకుముందు అంటే పాగుతూ ఉండేది, కూర్చునేది. తను నాతో పాటు వస్తూ కిచెన్లో కూడా అల్లరి చేస్తూ తనకి ఇష్టమైన చేస్తూ ఉండేది. నేను అంతగా ఏమనుకునేదాన్ని కాదు. ఇప్పుడు వచ్చేసి తను ఎత్తుకునేది ఎప్పుడైతే సైలెంట్ అవుతుంది, తను ఎప్పుడైతే వదిలేస్తున్నాడో అప్పుడైతే ఏడుస్తుందండి. ఎత్తుకుంటేనేమో తను చిన్న బాబు కదా భయం వేస్తుంది. తను ఎప్పుడైతే దింపేస్తున్నాడో అప్పుడైతే భయామని తెరిసేసి ఏడుస్తుంది అమ్మ అమ్మ అంటూ. అంతేనండి. సో అందుకని చెప్పేసి అయితే నేను చాలా బిజీ అయ్యాను. మళ్ళీ రిపీటెడ్గా సో అని వస్తుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ దాన్ని క్లియర్గా సో అనే వర్డ్ అనేది రాకుండా ట్రై చేస్తాను అనమాట. నాకే వినడానికి ఇరిటేషన్గా ఉంది. అంతేనండి ఈ వీడియో అయితే. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే కంప్లీట్గా చూసి లాస్ట్లో అయితే కామెంట్ చేయండి.
వీడియో బాగుందా లేదా అని చెప్పేసి. అంతేనండి, ఈ వీడియో ఉంటాను. బాయ్.